హాయ్ అండి అందరికీ. ఈరోజు మష్రూమ్ ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తున్నాను. చాలామంది మష్రూమ్ ఏం చేస్తారంటే అలాగే వేడి నీళ్ళలో వేసేసి తీసేస్తారు. కొంతమంది కడిగితే ప్రోటీన్స్ అవి పోతాయని అలాగే వేసేస్తుంటారు. అలా తినకూడదండి అసలు. ఎందుకంటే ఇది భూమిలో పండిస్తాం కాబట్టి చెక్కకి లేదంటే తడి ప్రాంతాల్లో పండిస్తాం. కొంచెమైనా మట్టి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా పలావు అలాంటి వాటిల్లో అయితే వేడి నీళ్ళల్లో వేసి తీసాక చేస్తాము. అదే ఫ్రైడ్ రైస్లో అయితే అలాగే వేయించాలి. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేయాలి? సో ఇది మష్రూము. ఇలా మష్రూమ్కి వెనక్కి తిప్పాక ఇలా ఉంటుందన్నమాట స్కిన్. సో జస్ట్ ఇలా తీసేయాలన్నమాట. మొత్తం అన్ని సైడ్స్ మొత్తం రౌండ్గా ఇలా మొత్తం తీసేసి ఆ పార్ట్ పడేయాలన్నమాట. పైన స్కిన్ అంతా పడేసి కిందదొకటి వాడుకుంటాం. సో చూసారా ఎలా వచ్చిందో. సో ఇది పడేయాలి, ఇది వేస్టేజ్ అనమాట. సో చూసారా దీని మీద ఎలా ఉందో డస్ట్ బ్లాక్గా ఇలాగా ఇదంతా. సో ఇదంతా అలాగే తింటే పొట్టలోకి పోతుంది. సో ఇప్పుడు క్లీన్గా ఉందన్నమాట. మనం ఇలాగే కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లకి. లేదు మీరు పలావ్కి ఎలా చేశారు అంటే జస్ట్ వాటర్ బాయిల్ చేసి బాయిల్ వాటర్లో వేసేసి తీసేసేయచ్చు. జస్ట్ ఎక్కువసేపు బాయిల్ చేస్తే అవి మెత్తగా అయిపోతాయి. ఇది ఎట్లాగంటే క్యాప్సికమ్ పన్నీర్ ఎలాగో అలాగనమాట. జస్ట్ 1 or 2 minutes సోక్ చేసి క్యాలీఫ్లవర్ ఎలా కడుగుతామో అలాగనమాట. ఇన్ ద సేమ్ వే ఇది కూడా అలాగే కడుక్కోవాలి. సో ఇది ఎందుకు వాడతాము అసలు? మేము స్టార్టింగ్ ఇది తినే వాళ్ళమే కాదు, కానీ విటమిన్ డి B12 డెఫిషియన్సీ వచ్చింది నాకు మా వారికి. సో అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో రీసెంట్గానే స్టార్ట్ చేసాము. చదివి ఇది వెజిటేరియన్నే ఏం కాదు తినచ్చు అని చాలామందిని కనుక్కున్నాక నేను స్టార్ట్ చేశాను. సో ఇది తినడం వల్ల విటమిన్ డి B12 డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది మనలో. తర్వాత ఇది ఎందుకు తింటే మంచిది హెల్త్ బెనిఫిట్స్ అంటే క్యాన్సర్ రాకుండా, అనీమియా రాకుండా, తర్వాత బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది రిచ్ ఇన్ ఫైబర్, కాపర్, పొటాషియం అండ్ సెలీనియం అన్నమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మన హెల్త్ డైట్లో ఇది యాడ్ చేసుకొని వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆ క్యాన్సర్ ఈ క్యాన్సర్ అంటున్నారు కదా. సో క్యాన్సర్స్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత హార్ట్ డిసీజెస్ అలాంటివి రాకుండా కూడా ఫైట్ చేస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ మేనేజ్ చేయడానికి, బ్లడ్ లెవెల్స్, తర్వాత వెయిట్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీ డైట్లో యాడ్ చేసుకోండి. విటమిన్ డి B12 డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది. సో ఇలాగండి. కొంచెం టైం పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఒక బౌల్ మష్రూమ్స్కి ఒక 5-10 minutes అనమాట. నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతా ఉంది. మామూలుగా అయితే విత్ 2 hands చేశారంటే ఫాస్ట్గానే అయిపోతుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. సో మీరు తీసుకునేది కూడా బటన్ మష్రూమ్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి బెనిఫిట్స్ ఇక్కడే ఇచ్చారు. బూస్ట్ విటమిన్ డి లెవెల్, లోవర్స్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్, హెల్ప్స్ ప్రివెంట్స్ ఎనీమియా అండ్ ఆర్థరైటిస్, హెల్ప్స్ ప్రొటెక్ట్స్ టీత్, హెయిర్ అండ్ నెయిల్స్, ప్రొటెక్ట్స్ అగైనెస్ట్ క్యాన్సర్, రెగ్యులేట్స్ ఇన్సులిన్ లెవెల్స్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నేను చెప్పిన వాటితో సహా. సో చూసారా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ 0, ఎనర్జీ 22 calories. So fresh mushrooms are cholesterol, fat and sodium free and low in calories. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాడండి. ఇంకొకటి ఏంటంటే మష్రూమ్ తెచ్చుకున్నాక వెంటనే వాడేసేయండి. ఇది టైం అనేది ఉంటుంది. జస్ట్ అది మ్యానుఫ్యాక్చర్ అయ్యాక వితిన్ 5 days వాడాలి. వాడకపోతే ఇదేంటంటే పాయిజన్ అయిపోతుంది అనమాట. అట్లా డేట్ అయిపోయాక తినడం వల్ల చాలా పిల్లలకైతే బ్రెయిన్కి కొట్టుద్ది అంటారు. సో చాలా హెల్త్ ఇష్యూస్, హెల్త్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. సో తెచ్చుకున్న 2 or 3 daysలో చేసేసేయండి. మ్యానుఫ్యాక్చర్ డేట్ 5 days ఉంటుంది. 5 days లోపు వాడేయాలన్నమాట. అదొక్కటి జాగ్రత్త పడితే సరిపోతుంది. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.